చచ్చా ఊర్లోకి పోదామంటే భయమైతుంది. ఏమైందే? ఎవరేమన్నారు? నన్నెవరంటారు అత్తయ్య? అవునులే, అంటే నువ్వు ఊరుకుంటావా? మరెందుకే ఆ చిరాకు? ప్రతి సంవత్సరం సంక్రాంతికి ఆడవాళ్ళకి ఏవో ఒక పోటీలు పెట్టి బహుమతులు ఇస్తారు కదా గెలిచిన వాళ్ళకి. అవును, ప్రతిసారి మనం పోటీ చేస్తున్నాం కదే. పోటీయే చేస్తున్నాం, కనీసం పోటీ కూడా ఇవ్వట్లేదు. ఈ అత్తాకోడలు ఇద్దరు శుద్ధ దండగని, వేస్ట్ అని ఊర్లో అందరూ అనుకుంటున్నారు అత్తయ్య. అయినా పోటీలో ఊర్లో ఆడవాళ్ళందరూ ఉంటారు, అందులో ఒక్కరే కదా గెలిచేది. అంటే మిగతా ఆడవాళ్ళంతా శుద్ధ దండగేగా. అవునత్తమ్మా, కానీ అందరి కళ్ళు మన మీదనే ఉన్నాయి. ఉంటాయి ఉంటాయి, సగం వాళ్ళ దిష్టి తగిలే మనం ఓడిపోతాం. కానీ ఈసారి అస్సలు ఓడిపోవద్దత్తమ్మా. ఈసారి వంటల పోటీలంట, మనమే గెలవాలి. అవునే, రేపటి నుంచి కొత్త కొత్త వంటలు ట్రై చేద్దాం. అవి జడ్జీల చేత తినిపించి మనమే కప్పు కొట్టాలి. ఏంటి నాన్న, మన వాళ్ళేదో పెళ్లికి చేసినట్టు హడావిడి చేస్తున్నారు, ఏంటి సంగతి? నాకు తెలిస్తే కదరా నీకు చెప్పేది. పద పొయ్యి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఏం చేస్తున్నారమ్మా? నాకు మళ్ళీ ఏమైనా పెళ్లి కానీ చేస్తున్నారా ఏంటి? ఇంత హడావిడి, ఇన్ని వంటలు ఏంటి? నేనుండగా ఇంకో పెళ్లి కావాలా మీకు? ఏదో సరదాగా అన్నలేవే, దానికే ఇంత కోపమా? కోప్పడింది చాలే గాని అసలు ఏంటిదంతా? కళ్ళు కనిపిస్తలేవా? వంటలు. అదే ఎందుకంట? ఎందుకేంటి, మన ఊర్లో సంక్రాంతికి వంటల పోటీలు పెడుతున్నారు కదా, అందుకే ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాం. అదేమన్నా కబడ్డీనా క్రికెటా ప్రాక్టీస్ చేయడానికి? అరే, ఏదైనా పోటీయే కదా. ఏ పోటీకైనా ముందు ప్రాక్టీస్ అవసరం, అందుకే ప్రాక్టీస్ చేస్తున్నాం. అబ్బో, ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం, ప్రతిసారి ఏదో ఒలింపిక్స్కి వెళ్ళినట్టు ప్రతిసారి హడావుడి చేయడం. కానీ ఒక్కసారైనా గెలిచారా? ఈసారి మాకు బాగా నచ్చిన వంటల పోటీలురా, ఈసారి ఎలాగైనా గెలుస్తాం చూడు. ఏంటి, నీకు వంటలు బాగా వచ్చానే? ఒకసారి ఇప్పటికిప్పుడు చింతపులుసు ఎలా పెడతారో చెప్పు. అది చింతపులుసు ఎట్లా అంటే, అది చింతపులుసు చింతపండుతో పెడతారని కూడా తెలీదు, నువ్వు వంటల పోటీలో పాల్గొంటావా? ఎక్కిరించింది చాలు. కావాలంటే ఈ అరటి పండు అంబలి చూడండి నేను ఎలా చేశాను. అరటి పండుతో అంబలా? నాకొద్దు తల్లి. తింటారా తినరా? తినకపోయినా చచ్చేలా ఉన్నా, ఇవ్వు తింటా. ఒరే, అంబులెన్స్ నంబర్ కొట్టి రెడీ పెట్టుకోరా. నాన్న, నేనన్నా. ఏమండి, ఏమైందండి? ఏమండి మావయ్య, లేదండి మావయ్య. ఏమండి, ఒకసారి టేస్ట్ చేసి చూడండి. ఏంటది అది? పాయసం అండి. పాయసమా? ఇటివ్వు. పాయసం అన్నావు, ఆకుపచ్చగా ఉందేంటి? తెల్లగా ఉండాలి కదా. అబ్బా, ముందు మీరు తిని ఎలా ఉందో చెప్పండి. పాయసం అంటే చాలా ఇష్టం నాకు. మంట 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 మంట, నీళ్ళు నీళ్ళే. ఎలా ఉందండి? మంట. ఏంటి, వంటలని చెప్పి నన్ను చంపేద్దాం అనుకుంటున్నావా? ఏంతో చేసావే అలా ఉంది అంత మంటగా? ఈ పాయసమే అండి, కానీ పచ్చిమిర్చితో చేశాను. ఏంటి, పచ్చిమిర్చితో చేసావా? ఇంకా నయం, గన్నేరు పప్పుతో లడ్డూలు చేయలేదు. ఈసారి ట్రై చేస్తా అండి. ఈ వంట పేరేంటమ్మా? ఇది కొత్త రకం డిష్ అండి, నేనే కనిపెట్టాను. అవునా, చాలా గ్రేట్. నేను మీలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటాను. సుమా గారు, తిని చూద్దామా? షూర్, చూద్దామండి. ఎవరిని ఇక్కడ ఎందుకున్నాను? పిచ్చోడా, నువ్వు పిచ్చివాడివి.
నువ్వు కూడా పిచ్చిదానివే పిచ్చిదానా నీ వంటతో వాళ్ళకి సగం పిచ్చెక్కిచ్చావే. భయంగా ఉందత్తమ్మా. భయపడకే, నీ వంట తిని పిచ్చి వాళ్ళు అయ్యారు. నా వంట తిని ఇప్పుడు మామూలు మనుషులుగా అవుతారు. అత్తమ్మా, ఇందాక సగం పిచ్చే ఉంది, ఇప్పుడు పూర్తిగా పిచ్చి వచ్చేసి ఉంటది. మీ వంటతో జడ్జీలకు కూడా పిచ్చెక్కిచ్చారే. నమస్కారం అండి, నేను మీ అందరూ మెచ్చిన అత్తని. హాయ్ అండి, నేను మీ అందరికీ నచ్చిన కోడల్ని. మా వీడియోస్ నచ్చితే తప్పకుండా హైప్ చేయండి. వీడియోస్ ని లైక్ చేసి కమెంట్ చేయండి. ఇప్పుడు జస్ట్ 59 రూపీస్ కి మాత్రమే మా ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. మరి ఈ సంక్రాంతికి మీరు ఏ వంటలు చేసుకుంటున్నారో కమెంట్ చేయండి.